అసలు ఫ్యాట్ లాస్ అంటే ఏం చేయాలి, అసలు వర్కౌట్ అంటే ఏం చేయాలి, అసలు ఫుడ్ అంటే ఏం చేయాలి అనేది మీకు వీడియోలో చెప్తాను అనమాట. అయ్యాల మీకు ఫిట్నెస్ కోచ్ సీన్ అనమాట. ఏం లేదు, ఫస్ట్ మీరు ఏ బాడీ అనేది ఎలాగనేది మీరు సెట్ చేసుకోవాలన్నమాట. ఎలాగంటే ఫస్ట్ ఇక్కడ చూద్దాం అనమాట, మీరు వెయిట్ ఎంత ఉన్నారు, ఫ్యాట్ లాసా వెయిట్ లాస్ అనేది చూసుకోవాలి. తర్వాత ఏంటంటే మీరు వెయిట్ అనేది చూసుకోవాలి. వెయిట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు వెయిట్ ఎంత ఉన్నారు, మీ హైట్ ఎంత ఉన్నారు, హైట్ని బట్టి వెయిట్ అనేది అనమాట. నేను ఎంత వెయిట్ ఉన్నాను అన్నా, నాకు ఇంత వెయిట్ ఉన్నాను, నాకు ఇంత కావాలి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నాకు నేను ఇంతకుముందు చేపించిన క్లయింట్స్ని చూద్దాం. ఇతను వచ్చేసి సో 15 కేజీలకి 5 కేజీలు తగ్గాయి అనమాట 15 రోజులకి. ఒక అతను వచ్చి 35 రోజులకి 10 కేజీస్ తగ్గాడు. ఒక అతను వచ్చేసి 15 డేస్కి 5 కేజీస్ తగ్గాడు. ఒక అతను చూస్తే ఇది ఇక నేను చేసే క్లయింట్స్ అనమాట. వీళ్ళు చూసుకుంటే మనం ఫస్ట్ వెయిట్ ఎంత ఉన్నాం, బిల్లీ పేట లేకపోతే హెవీ పేట, హెవీగా ఉంటారు కొంతమంది మనుషులు 120 కేజెస్ అలాగా, బిల్లీ పేట ఓన్లీ లూజ్ పేట అనమాట. దానికి ఏం చేయాలని గోల్ చెక్ చేసుకోవాలి. మనం ఏం చేయకుండా మనం అనేది ఫస్ట్ గోల్ పెట్టుకోవాలి. నాకు ఇన్ని మంత్స్ అనేది ఉంటుంది, ఇన్ని రోజులు అని, మన ఇన్ని రోజులు అనేది చెప్పిన డైట్ ఏది అనేది ఉంటుందో దాని పరంగా ఫాలో అవ్వాలన్నమాట. ఇంకా చూసుకుంటే మనము జంక్ ఫుడ్ ఇది తింటాం కదా, జంక్ ఫుడ్ ఇవన్నీ ఆపేసేసి మనం ఏం జంక్ ఫుడ్ తింటాం అవన్నీ ఆపేసేసి గ్యాస్ ఐటమ్స్ కానీ ఇప్పుడు స్వీట్ మిల్ అంటే మనకి ఇస్తుంటాం. స్వీట్ మిల్ అంటే ఏం లేదు, సపోజ్ మనకు గోబీ నూడిల్స్ ఇవి తీసుకుంటాం. గోబీ నూడిల్స్ ఇవి కాకుండా కొంచెం గోబీ నూడిల్స్ తినే బదులు మనం ఏంటంటే కొంచెం మంచి ప్రోటీన్, ఒక మీరు జిమ్లో కోచ్ అయిపోయినప్పుడు మీ కోచ్ వెళ్ళినప్పుడు ఏం తినాలి, కోచ్ ఏందనేది ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. మన స్వీట్ మిల్ తీసుకుందాం అంటే అదనమాట. మీరు ఫంక్షన్కి వెళ్ళి ఉంటారు, ఇది రకాలు పెట్టుంటారు, లడ్డు స్వీటు అన్నీ పెట్టుంటారు. లడ్డు స్వీటు ఇక చూసుకుంటే చికెన్ ఆయిల్ ఫుడ్ ఇవన్నీ పెట్టుంటారు అనమాట. అది మీరు ఏం చేస్తారంటే రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించేసి కొంచెం చికెన్ తీసేసుకోండి. ఇంకా ఈ మనకి స్పెషల్ ఐస్ క్రీమ్స్ గిల్లీలు ఇవి పెట్టుంటారు అనమాట. ఇవి తీసుకోకుండా మీరు కొంచెం రైస్ తక్కువ తీసుకోండి, చికెన్ కర్రీ ఎక్కువ వేసుకోండి, ఇంకా చూసుకుని మజ్జిగ ఇలాంటివి తీసుకోండి. అంతేగాని స్వీట్లు జిలేబీలు ఏందనుకోండి, స్వీట్ మిల్ లేకంటే జంక్ ఫుడ్ అనవసరంగా వేస్ట్ ప్యాట్ వచ్చింది. నీకు రైస్ ఏంటంటే మనకి కొంచెం కాప్స్ ఉంటుంది ఎనర్జీ, చికెన్ ఏంటంటే కొంచెం ప్రోటీన్స్ ఉంటుంది, బాగుంటుంది మనకి. అదనమాట. మీరు వెయిట్ ఎంత ఉన్నారు, మీడియం వెయిటా హెవీ వెయిటా చూసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మీరు ఆ ఇంట్లోకి వెళ్తారు కదా, ఇంట్లో ఉన్నప్పుడు ఆయిల్ ఎక్కువ వేసినప్పుడు నాకు ఆయిల్ ఎక్కువ వద్దు, కొంచెం తగ్గించండి, ఆయిల్ సేవ్ అవుద్ది. మీకు ఆయిల్ ఎక్కువ కాకుండా ఫుడ్ కొంచెం మంచిగా నీట్గా ఉంటుంది, ఫ్యాట్ పెరగకుండా ఉంటుంది. ఇంకోటి అదే అనమాట. ఇంకా చూసుకుంటే మీకు గోల్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఉండాలి, మీకంటూ ఒక క్లారిటీ. ఏది మనం జిమ్ చేస్తున్నాం అది ఇది కాకుండా మీరు జిమ్ చేసినప్పుడు ఏమేమి తీసుకోవాలని మీకు తెలిసి ఉండాలి. స్వీట్ మీల్ జంక్ ఫుడ్ తీసుకోమాలండి, ఓకేనా? ఓకే. ఇక మీరు చూసుకుంటే వర్కౌట్ చేసేటప్పుడు మీ బాడీ వెయిట్ ఎంత ఉన్నది, మీరు ఏం చేయాలనేది ఒక గోల్ పెట్టుకోండి, నాకు ఈ బాడీలో వచ్చేవాలని. ఇంకా చూసుకుంటే ఒకళ్ళు 3 నెలలకు వచ్చేసి 10 కేజీ తగ్గిన వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు నెలకు వచ్చేసి 20 కేజీ తగ్గిన వాళ్ళు ఉంటారు. అంతేగాని అందరూ బాడీ తగ్గినట్టు నేను తగ్గాలని ఎప్పుడు పెట్టుకోమాలని. ఒక్కొక్కళ్ళ బాడీ ఒక టైపు, అంతేగాని మీరు బాడీ ఆలేదు ఎంత తగ్గాలన్నా నేను ఎంతో తగ్గట్లేదని ఎప్పుడు పెట్టుకోమని. ఒక్కొక్క బాడీ ఒక టైప్ ఉంటుంది అనమాట. అంతేగాని మీరు వాళ్ళు తగ్గారు నేను ఇంత తగ్గలేదని ఎప్పుడు పెట్టుకోమానండి. ఇప్పుడు మీరు సపోజ్ 100 కేజీలు ఒకళ్ళు ఉంటారు, అందరూ 100 కేజీలు ఉండొచ్చు కదా, ఎందుకు ఉంటారు 100 కేజీలు? ఒకళ్ళు 100 కేజీలు, ఒక 120 కేజీస్, ఒకళ్ళు 69 కేజీస్, ఒకళ్ళు 50 కేజీస్, ఒకళ్ళు 70 కేజీస్, ఒకళ్ళు 110 కేజీలు ఉంటారు అనమాట. ఒక్కొక్కరు బాడీ వెయిట్ ఉంటుంది. హైట్ని బట్టి ఏంటంటే ఫస్ట్ మనం ఏంటంటే ఇక చూసుకోవాల్సింది మన హైట్ ఎంత ఉన్నారు, మన హైట్ని బట్టి ఎంత వెయిట్ ఉండాలని చూసుకోవాలి, ఓకేనా?